భగవద్గీత ప్రథమ అధ్యాయము 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారతాం సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను, ఏవం ఆ విధముగా, ఉక్తః సంబోధింపబడినవాడై, హృషీకేశ శ్రీకృష్ణ భగవానుడు గుడాకేశేన అర్జునునిచే, భారత ఓ భరతవంశీయుడా, సేనయోహో ఉభయోహో రెండు సేనల యొక్క మధ్యే నడుమ స్థాపయిత్వా నిలిపి రథ ఉత్తమం శ్రేష్టమైన రథమును. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. భాష్యము. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించినవాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానమను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అది ఏ భక్తుని స్వభావము. నిద్రయందైనను లేదా మెలకువయందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనడి రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇది ఏ కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుతున్నది. సర్వజీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించునట్టి హృషీకేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుమనుటలో అర్జునుని ఉద్దేశము గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. జై శ్రీకృష్ణ.